ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథను పరిశీలించబోతున్నాం. నమస్కారం. మన ముందు ద లోన్ స్టార్ మిషన్ ఆఫ్ తెలుగు అనే ఒక పాత కథనముంది. ఇది దక్షిణ భారతదేశంలోని తెలుగు ప్రాంతంలో జరిగిన ఒక క్రైస్తవ మిషన్ చరిత్ర. అవును. కథ ఏంటంటే, దాదాపు 18 సంవత్సరాల పాటు అంటే దాదాపు విఫలమై మూసివేత అంచున ఉన్న ఒక చిన్న ప్రయత్నం. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల్లోనే వేలాది మంది అనుచరులతో ఒక పెద్ద ఉద్యమంగా ఎలా మారింది అన్నదే కదా ప్రశ్న. ఖచ్చితంగా ఇది నిజంగా ఒక నాటకీయమైన కథ. మనం సుమారు 1835 ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోరమాండల్ తీరంలో మొదలుపెడుతున్నాం. అమెరికా నుండి వచ్చిన డే దంపతులు నెల్లూరులో కదా? అవును, నెల్లూరును తమ కేంద్రంగా చేసుకున్నారు. వాళ్ళెదుర్కొన్న సవాళ్లు, వాళ్ల పట్టుదల, ఆ తర్వాత వచ్చిన ఊహించని మలుపులు, వీటన్నిటినీ ఈరోజు లోతుగా చర్చిద్దాం. సరే, అయితే ఆరంభంలోకి వెళ్దాం. డే దంపతులు నెల్లూరుకు వచ్చారు. వాళ్ల పని ఎలా మొదలైంది? వాళ్ళు చాలా ఉత్సాహంగా పని ప్రారంభించారు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాలకు వెళ్లారు. 40 గ్రామాలంటారా? అవును. ఈ కథనం ప్రకారం అప్పటి వరకు ఏ క్రైస్తవుడు ఆ గ్రామాలలో అడుగుపెట్టలేదట. అంటే ఇది పూర్తిగా కొత్త ప్రాంతం అన్నమాట. ఓకే. వారు స్థానిక ప్రజలతో మాట్లాడారు, వారికి చిన్న చిన్న వైద్య సహాయం అందించారు. అలా వాళ్ల నమ్మకాల గురించి తెలుసుకుంటూ తమ సందేశాన్ని పంచుకున్నారు. ఇది 18 సంవత్సరాల పాటు జరిగింది. అది చాలా సుదీర్ఘకాలం. ఇంతకాలంలో వాళ్ళు ఏం సాధించారు? ఫలితాలెలా ఉన్నాయి మరి? ఇక్కడే కథ చాలా నిరుత్సాహంగా మారుతుంది. 1853 నాటికి, అంటే 18 సంవత్సరాల నిరంతర శ్రమ తర్వాత బాప్టిస్మం తీసుకున్న వారి సంఖ్య కేవలం 3. ఒక్క నిమిషం, 18 ఏళ్లలో 3? అవును. వాళ్లు కూడా స్థానికులు కాదు, వేరే ప్రాంతం నుండి వచ్చినవాళ్లే. అంటే స్థానికంగా ఒక్క వ్యక్తి కూడా వారి మతంలోకి మారలేదన్నమాట. మతం శూన్యం కాబట్టి ఆ మిషన్ను పూర్తిగా మూసివేయాలని చాలామంది గట్టిగా వాదించారు. అంటే ఇక ఆపేద్దామనే నిర్ణయానికొచ్చారా? దాదాపుగా. దాన్ని కొనసాగించడం వృధా ప్రయాసాని వాళ్ల అభిప్రాయం. అప్పుడే ఈ లోన్ స్టార్ అనే పేరొచ్చిందనుకుంటా. దాని వెనుక కథ ఏంటి? అవును, సరిగ్గా అప్పుడే. ఆ చర్చ జరుగుతున్న సమయంలో ఒక వక్త భారతదేశ పటాన్ని చూపిస్తూ, మిగతా అన్ని విజయవంతమైన మిషన్ కేంద్రాల మధ్య ఒంటరిగా విఫలమైన నెల్లూరును చూపిస్తూ, దాన్ని ది లోన్ స్టార్ అని పిలిచారా? అవును, అంటే ఒంటరి నక్షత్రమని. ఆ పేరు దాని వైఫల్యానికి, నిస్సహాయ స్థితికి ఒక చిహ్నంగా నిలిచిపోయింది. పరిస్థితి ఇంత నిరాశాజనకంగా ఉన్నప్పుడు ఆ మిషన్లో ఉన్నవారి మానసిక స్థితి ఎలా ఉండేదో. కాని ఇక్కడ నుండే కథ మలుపు తిరిగింది అంటారు. ఆ మలుపు ఎలా వచ్చింది? 1853 చివర్లో జూయెట్ దంపతులు, వారితో పాటు ఉన్న ఆ 3 స్థానిక క్రైస్తవులు ఒక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు నుండి ఉత్తరం వైపు ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. కొత్త అవకాశాల కోసం వెతుకుతూ వెళ్లారా? బహుశా. వారి ప్రయాణం వారిని ఒంగోలు అనే మరో పట్టణానికి సమీపంలోకి తీసుకెళ్ళింది. 1854 నూతన సంవత్సరం ఉదయం. ఉదయాన్నేనా? అవును. సూర్యోదయం కంటే ముందే వారొక చిన్న కొండెక్కారు. అక్కడ నుండి వారికి ఒంగోలు పట్టణం, దాని చుట్టూ ఉన్న 50 గ్రామాలు కనిపించాయి. ఆ దృశ్యం వారిని చాలా కదిలించింది. వారికేం కనిపించిందక్కడ? కథనం ప్రకారం వారికి పట్టణంలోని మసీదులు, హిందూ దేవాలయాలు, విగ్రహారాధనలో పూర్తిగా మునిగిపోయిన ప్రజలు కనిపించారు. ఓహో! అప్పుడు ఆ క్షణంలో వారు అక్కడే మోకరిల్లి ప్రార్థన చేశారు. ఏం ప్రార్థించారు? ఓ దేవా, ఈ ఒంగోలు ప్రజలకు నీ గురించి చెప్పడానికి ఒక నిజమైన మిషనరీని పంపు అని. వారి ప్రార్థన ఖచ్చితంగా వినబడుతుందనే బలమైన నమ్మకం వారికి ఆ క్షణంలోనే కలిగిందట. ఆశ్చర్యం. సమాధానం వచ్చింది, కానీ 9 సంవత్సరాల తర్వాత. 9 ఏళ్లా? అవును. ఇది ఓపిక, విశ్వాసం అనే అంశాలను ఈ కథనం బలంగా నొక్కి చెబుతోంది. 1866లో మిస్టర్ జాన్ క్లఫ్ అనే వ్యక్తి ఒంగోలుకు మొదటి మిషనరీగా వచ్చారు. మిస్టర్ క్లఫ్ ఈ కథలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈయనేగదా? ఆయన నేపథ్యం గురించి ఏమైనా ఉందా? ఆయన ఒక సాధారణ మిషనరీనా? కాదు, ఆయనొక సివిల్ ఇంజనీర్. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. సివిల్ ఇంజనీరా? అవును. ఒక ఇంజనీర్ను మిషనరీగా పంపడం అనేది యాదృచ్ఛికం కాదని కథనం తర్వాత సూచిస్తుంది. బహుశా ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాలో నిర్మాణ పనులు చాలా జరుగుతున్నాయి కదా? నిజమే. రోడ్లు, కాలువలు. అవును. ఆ నైపుణ్యాలున్న వ్యక్తి క్షేత్రస్థాయిలో ఉపయోగపడతాడని వాళ్ళు ఆలోచించుండవచ్చు. ఆయన పనిచేసే పద్ధతి కూడా భిన్నంగా ఉండేదట. ఎలా? అవును, ఆయన గ్రామాలకు వెళ్లే ముందు తాను పలానా రోజు వస్తున్నానని, యేసు గురించి చెప్పడానికి వస్తున్నానని ముందుగానే కబురు పంపేవారు. అంటే ఒక రకంగా
ప్రజలను మానసికంగా సిద్ధం చేసేవారన్నమాట. సరిగ్గా. దీనికి కొండపాడు అనే గ్రామంలో జరిగిన సంఘటన ఒక అద్భుతమైన ఉదాహరణ. అక్కడేం జరిగింది? ఆయన అక్కడికి వెళ్లేసరికి ఒక పెద్ద చింతచెట్టు కింద సుమారు 30-40 మంది ప్రజలు కొన్ని రోజులకు సరిపడ ఆహారం, బట్టలతో సిద్ధంగా కూర్చుని ఉన్నారు. ఒక్క నిమిషం, వాళ్ళు ఆయన రాకముందే ఆయన సందేశాన్ని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నరా? 18 ఏళ్లుగా ఒక్కరిని మార్చలేకపోయిన చోట ఇప్పుడు గుంపులుగా ప్రజలు సిద్ధంగా ఉండటమా? అదే ఆశ్చర్యం. వాళ్ళు కేవలం వినడానికి రాలేదు, బాప్తిస్మం తీసుకోవాలని నిశ్చయంతో వచ్చారు. ఈ మార్పుకు కారణమేమై ఉంటుంది? కథనం దీని ఎలా వివరిస్తుంది? ఈ కథనం దాని దైవిక ప్రేరణగా చూపిస్తుంది. కాని మనం సామాజికంగా చూస్తే అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న కుల వ్యవస్థ, ఇతర పరిస్థితుల వల్ల అట్టడుగు వర్గాలలో ఒక రకమైన అసంతృప్తి, మార్పు కోసం అన్వేషణ ఉండి ఉండవచ్చు. వారికి ఈ సందేశం ఒక కొత్త ఆశను ఇచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఆ రోజు అక్కడికి వచ్చిన వారిలో 28 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. 18 ఏళ్లలో ముగ్గురు, ఒక్క రోజులో 28 మంది. ఆ తర్వాత మిషన్ పెరుగుదల ఎలా ఉంది? అక్కడి నుండి మిషన్ వేగం పుంజుకుంది. కేవలం 2 సంవత్సరాలలోనే సభ్యుల సంఖ్య 75కు చేరింది. ఓ, చాలా వేగంగా పెరిగింది. అవును. కొత్తగా మతం మారిన వారు చాలా ఉత్సాహంగా తమ చుట్టుపక్కల ఉన్న దాదాపు 800 గ్రామాలకు వెళ్లి తమ అనుభవాలను పంచుకున్నారు. అంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఉద్యమంలా మారిందన్నమాట. అవును. ఒంగోలు కేంద్రంగా 7,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1,300 గ్రామాలకు ఈ సందేశం చేరింది. దాన్ని 8 జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాకు ఒక స్థానిక బోధకుడు నియమించారు. అదొక పక్కా వ్యవస్థగా తయారైంది. అంతా సవ్యంగా సాగిపోతున్నట్లుంది. కాని కథలో మరో పెద్ద మలుపు వచ్చింది అంటారు. 1877లో వచ్చిన భయంకరమైన కరువు. అవును. అది ఆ ప్రాంత చరిత్రలోనే అత్యంత ఘోరమైన కరువులలో ఒకటి. లక్షలాది మందికి తిండి లేక అల్లాడిపోయారు. ఇక్కడే దేవుడు ఒక సివిల్ ఇంజనీర్ను ఎందుకు పంపాడో స్పష్టమైందని ఈ కథనం బలంగా చెబుతుంది. ఆ అంటే ఆయన ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఇక్కడ ఉపయోగపడ్డాయన్నమాట. ఎలా? ఖచ్చితంగా. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బకింగ్హామ్ కాలువ నిర్మాణ పనులను చేపట్టింది. మిస్టర్ క్లఫ్ తన పలుకుబడిని, ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ప్రాజెక్ట్లో కొంత భాగానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఓహో, అలాగా? ఆయన వేలాది మంది స్థానిక తెలుగువారికి ఆ కాలువ తవ్వకం పనుల్లో ఉపాధి కల్పించారు. దానివల్ల వాళ్లకు కూలీ డబ్బులందేవి. ఆ డబ్బుతో వాళ్లు ఆహారం కొనుక్కుని తమ కుటుంబాలను కాపాడుకోగలిగారు. ఇది చాలా తెలివైన చర్య. అంటే నేరుగా సహాయం కాకుండా పని కల్పించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. మరి పని తర్వాత వారికి మతబోధనలు కూడా జరిగాయా? అవును. రోజూ పని ముగిశాక వారికి సువార్త బోధించబడేది. ఆ కష్టకాలంలో ఈ సందేశం వారికి మరింత చేరువైంది. ఆ మరుసటి సంవత్సరం కరువు తగ్గాక వేలాది మంది బాప్టిస్మం కోసం వచ్చారని కథనం పేర్కొంది. ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. కరువు సమయంలో ప్రాణాలు కాపాడిన వ్యక్తి చెప్పే మాటను కాదనడం కష్టం కదా? కేవలం కృతజ్ఞతతో వారు మతం మారే ఉండవచ్చు కదా? ఈ కోణాన్ని ఈ కథనమేమైనా చర్చిస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ కథనం ప్రకారం మిస్టర్ క్లాఫ్ ఈ విషయం గురించి చాలా స్పష్టంగా ఉన్నారు. వారు ఆర్థిక సహాయం కోసం మతం మారలేదు అని ఆయనే చెప్పినట్లుగా ఉంది. ఆయన అలా చెప్పడానికి కారణం? ఎందుకంటే కరువు సహాయ నిధి నుండి వారికి నేరుగా డబ్బు ఇవ్వలేదు, కేవలం పనికి ప్రతిఫలంగా కూలీ మాత్రమే ఇచ్చామని ఆయన వాదించారు. అయితే మీరు చెప్పినట్లు ప్రాణదాత పట్ల కృతజ్ఞత, గౌరవమనేవి వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ కథనం మాత్రం దాన్ని వారి స్వచ్ఛంద విశ్వాసంగానే చిత్రీకరిస్తుంది. ఆకలితో ఉన్నవారికి పని కల్పించటం ద్వారా వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. కాని ఈ విధంగా వేలాది మంది, ముఖ్యంగా అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వారు చేరడం వల్ల అప్పటి సామాజిక నిర్మాణంలో ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించుంటుంది గదా? ఖచ్చితంగా. అదే వారి ముందు నిల్చిన అతి పెద్ద సవాలు, కుల వ్యవస్థ. దాని గురించి వివరంగా చెప్పండి. ఆ సవాల్ను వాళ్ళెలా ఎదుర్కొన్నారు? మొదట్లో ఒంగోల్లోని ఉన్నత కులాల వారు, అంటే భూస్వాములు, వ్యాపారులు, మిస్టర్ క్లఫ్ పాఠశాలకు చాలా మద్దతిచ్చారు, నిధులు కూడా సమకూర్చారు. అయితే సమస్య ఎక్కడ వచ్చింది? 3 నిమ్న కులస్తులు క్రైస్తవ మతంలోకి మారి ఆ పాఠశాలలో చేరడంతో సమస్య మొదలైంది. ఓ,
అప్పటి సామాజిక వ్యవస్థలో శూద్రులు పర్యాలుగా పిలువబడే వారితో కలిసి తమ పిల్లలు ఒకేచోట కూర్చోవడమనేది ఆ ఉన్నత వర్గాలకు అస్సలు ఆమోదయోగ్యం కాలదు. అంటే ఆయన ముందున్నది ఒక పెద్ద ధర్మ సంకటం. ఉన్నత కులాల వారి మద్దతు కావాలంటే మిషన్ యొక్క ప్రాథమిక సూత్రమైన సమానత్వాన్ని వదులుకోవాలి. సమానత్వాన్ని పాటిస్తే మద్దతు, నిధులు అన్నీ కోల్పోవాలి. ఇది మిషన్ మనుగడకే ప్రమాదం. ఉన్నత కులాల పెద్దలు క్లఫ్కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆ ముగ్గురిని పంపించకపోతే మా పిల్లలందర్నీ తీసివేస్తాం. కథలం దీనిని కులం మరియు క్రీస్తు మధ్య యుద్ధమని వర్ణించింది కదా. అవును, ఇది మిషన్ యొక్క ఆత్మకే పరీక్షలాంటిది. ఈ సంక్షోభంలో మిస్టర్ క్లఫ్ ఎలా స్పందించారు? ఏం నిర్ణయం తీసుకున్నారు? ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. మార్గదర్శకత్వం కోసం ఆయన భార్య వేర్వేరు గదుల్లోకి వెళ్లి ప్రార్థించారు. ఆ తర్వాత జరిగిన సంఘటనను ఈ కథనం చాలా నాటకీయంగా వివరిస్తుంది. అదేంటి? ఇద్దరూ ప్రార్థన ముగించుకుని తమ బైబుల్ను తెరిచినప్పుడు ఇద్దరి కళ్ళు ఒకే వాక్యంపై పడ్డాయట. ఒకే వాక్యం మీద పడ్డాయా? అవును, అది మొదటి కొరింథీల పత్రికలోని వాక్యం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను అనేకులు పిలువబడలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివాటిని దేవుడు ఏర్పరచుకొనెను. ఒక్క క్షణం ఆగుదాం. అది చాలా శక్తివంతమైన క్షణం. ఇద్దరు వ్యక్తులు ఒకే నిర్ణయం కోసం ప్రార్థిస్తూ ఒకే వాక్యాన్ని చూడటం. ఈ కథనం దీన్నొక స్పష్టమైన దైవిక సంకేతంగా చూపిస్తోంది. అవును, ఆ వాక్యం చూసిన వెంటనే నేను దేవుని ప్రణాళికపై కాకుండా మనుష్యుల మద్దతుపై నా పనిని నిర్మిస్తున్నాను అని మిస్టర్ క్లఫ్ గ్రహించారని కథనం చెబుతుంది. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన వెంటనే ఉన్నత కులాల పెద్దల దగ్గరకు వెళ్లి, పాఠశాల అందరికోసం తెరిచి ఉంటుంది, కులంతో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు అని స్పష్టం చేశారు. దాని పర్యవసానమేమైంది? ఊహించినట్లే ఉన్నత కులాలకు చెందిన విద్యార్థులందరూ మరుసటి రోజే పాఠశాలను విడిచిపెట్టారు. ఆ సమయంలో అదొక పెద్ద నష్టంగా, వైఫల్యంగా కనిపించింది. కాని కథనం దాన్ని దీర్ఘకాలిక విజయంగా చూపిస్తుంది కదా. అవును, ఆ నిర్ణయం మిషన్కు నైతిక బలాన్నిచ్చిందని, క్రీస్తు ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఆచరణలో చూపించిందని పేర్కొంది. చివరికి క్రీస్తునామం కులగర్వాన్ని జయించిందని ఈ కథనం ముగిస్తోంది. మనం ఇప్పటివరకు వేలాది మంది గురించి, పెద్ద పెద్ద సంఘటనల గురించి మాట్లాడాం. కాని ఈ ఉద్యమం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూపించడానికి కథనం చివర్లో వెంకయ్య అనే ఒక వ్యక్తి కథను చెబుతుంది. అవును, ఇది స్థూల చరిత్ర నుండి సూక్ష్మ అనుభవంలోకి మనల్ని తీసుకెళుతుంది. వెంకయ్య ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు. 3 సంవత్సరాల క్రితం ఒకే నిజమైన దేవుడున్నాడని విని తన విగ్రహాలను పూజించడం మానేశాడు. అతని ప్రార్థన ఎలా ఉండేది? చాలా సరళంగా, ఓ గొప్పదేవా, నువ్వు ఎవరు? నాకు నిన్ను చూపించు. అతని అన్వేషణ ఎలా కొనసాగింది? కొంతకాలం తర్వాత ఆ దేవుడే రక్షకుడని విన్నాడు. అప్పుడతని ప్రార్థన మారింది. ఓ గొప్ప రక్షకుడైన దేవా, నాకు నిన్ను చూపించు. ఆ తర్వాత చనిపోయిన వారు మళ్లీ బ్రతుకుతారని క్రైస్తవులు నమ్ముతారని. అతన్లో ఒక నమ్మకం కలిగిందా? అవును, ఈ బోధ మనిషి నుండి వచ్చింది కాదు, ఇది ఖచ్చితంగా దేవుని నుండి వచ్చింది అని అతను నిశ్చయించుకున్నాడు. అప్పుడతను క్రైస్తవ బోధకుణ్ణి కలవడానికి ప్రయత్నించాడా? అవును, ఒక పెద్ద హిందూ పండుగ జరుగుతున్న ప్రదేశానికి వేలాది మంది జనం మధ్యలో ఒక క్రైస్తవ బోధకుణ్ణి కనుగొనాలనే ఏకైక ఉద్దేశంతో చాలా దూరం నడిచి వెళ్లాడు. ఇక్కడొక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటి? ఒక హిందూ పూజారే అతనికి క్రైస్తవ బోధకుడు ఎక్కడున్నాడో దారి చూపించాడు. ఆసక్తికరంగా ఉంది. వెంకయ్య తన స్నేహితులతో కలిసి ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము జ్ఞానం లేనివారం, నిజమైన దేవుని గురించి మాకు చెప్పండి అని అడిగారు. యేసు సందేశం విన్న తరువాత అతని స్పందన ఎలా ఉంది? ఆ సందేశం విన్న వెంటనే వెంకయ్య, ఇతనే నా దేవుడు, ఇతనే నా రక్షకుడు, నేను చాలా కాలంగా ఆయన కోసమే వెతుకుతున్నాను, ఇప్పుడు కనుగొన్నాను అని అందరి ముందు ప్రకటించాడు. ఆ తర్వాత అతని కుటుంబం బాప్తిస్మం తీసుకున్నారు. అద్భుతం. ఇంతకీ దీని అర్థమేమిటి? మనం లోన్ స్టార్ అని పిలువబడిన దాదాపు 18 సంవత్సరాల పాటు పూర్తిగా విఫలమైన ఒక మిషన్తో ప్రారంభించాము. అవును, కానీ ఒక కొండపై చేసిన ప్రార్థన, ఒక సివిల్ ఇంజనీర్ రాక, కరువు సమయంలో ఆయన చూపిన చొరవ, మరియు కులం విషయంలో తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయం, ఈ సంఘటనలన్నీ కలిసి దాన్ని వేలాది మంది సభ్యులున్న ఒక పెద్ద సమాజంగా మార్చాయి. ఖచ్చితంగా పట్టుదల,
విశ్వాసం మరియు నైతిక నిబద్ధత అనేవి ఈ కథలోని ముఖ్యమైన అంశాలు. వెంకయ్య కథ ఈ పెద్ద ఉద్యమాన్ని ఒక వ్యక్తి యొక్క అర్థవంతమైన వ్యక్తిగత అన్వేషణతో కలుపుతుంది. చరిత్ర అంటే కేవలం సంఘటనలు కాదు, మనుషుల జీవితాలు అని గుర్తుచేస్తుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది. ఈ కథనం ఈ సంఘటనలన్నింటినీ స్పష్టమైన దైవిక మార్గదర్శకత్వంలో జరిగినట్లుగా చూపిస్తుంది. ఇది విశ్వాసమనే కోణం నుండి చెప్పబడిన చరిత్ర. కాని ఇదే సంఘటనలను కరువు, ప్రభుత్వ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, సామాజిక మార్పులు, వీటిని ఒక లౌకిక చరిత్రకారుడు ఎలా విశ్లేషించవచ్చు? విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.